హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అకటా వికటపు రాజుకి అవివేకి అవధాని చాదస్తపు పరివారం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు బలవంతంగా నటించిన హరోమహరా రైస్ మిల్లు సినిమా ట్రైలర్ వచ్చిందన్న విషయం మీకు తెలిసి ఉండదులే. కానీ ఇన్నిసార్లు వీడియో చేసి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నందుకు పవర్ బాబు ఫ్యాన్స్కి మన ఫ్యామిలీ ఫోటో నాడు పూజ గదిలో పెట్టుకోవాలరా, ఏమాత్రం విశ్వాసం ఉన్నా. ఇప్పుడు స్టార్ హీరోలకి 100, 200, 500, 1000 కోట్లని చాలా మైలురాళ్లే ఉన్నాయి. కానీ అటు చూసి ఇటు చూసి ఎటు చూసినా ఏ రాయి లేనోడు మన పవర్ బాబే. ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒక్కటి లేదు. ఈ హరోమహరా రైస్ మిల్లు మా పవర్ బాబుకి మైలురాయి లాంటి సినిమా అవుతుందనుకుంటే పాపం రిలీజ్కే 1000 మైళ్ళ దూరంలో ఆగిపోయింది. మైలురాళ్లలో ఇదొక మురికిరాయిగా మిగిలిపోతుందేమో. అన్ని స్కామ్లు చేసి విచారణకు పోయేటప్పుడు జై తెలంగాణ అంటుంటారు కొందరు నాయకులు. అదే మాదిరిగా సినిమాలో అన్ని బొక్కలు పెట్టుకొని కుట్రలు చేశారు, కురుకురేలు చేశారని పబ్లిసిటీ స్టంట్ వేశాడు మన పవర్ బాబు. మన మార్కెట్ ఎంతో చూసుకోకుండా బడ్జెట్ పెట్టించి సినిమాని కొనలేదని చిందులు వేస్తే ఎలా అనేది మన ట్రేడ్ పండితుల వాదన. ఎవడన్నా సినిమా తీసేటప్పుడు ఎంత అద్భుతంగా తీసినా, ఎంత పెద్ద స్టోరీ అయినా హీరో బిజినెస్ అండ్ మార్కెట్ని బట్టి బడ్జెట్ పెడతాడు. కానీ ఇక్కడ మెగా హీరోల సినిమాలకి, సి గ్రేడ్ హీరోల సినిమాలకి వచ్చే కలెక్షన్స్ కూడా రావడం లేదు. వీళ్ళతో చేసిన ప్రతి సినిమా అస్సాంని అడ్డాగా చేసుకుంటుంది. ఇక బడ్జెట్ పెట్టిన నిర్మాతలేమో ఐపీ పెట్టి అండర్ గ్రౌండ్లో తల దాచుకుంటున్నారు. వీళ్ళు కొట్టే డబ్బాలకి వీళ్ళకి వచ్చే చిల్లర కలెక్షన్స్కి అస్సలు సంబంధమే లేదు. వీళ్ళు చేసిన సినిమాలకి థియేటర్ కరెంటు ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. ఆ విషయం మీకు ముందే తెలుసు. ఈ హరోమహరా రైస్ మిల్లు కొత్త కథేం కాదు. తీసేవాడికి చూసేవాడు లోకు అని ఎప్పుడో 13వ శతాబ్దంలో చనిపోయిన వీరమల్లుకి 16వ శతాబ్దం చివరిలో ఉన్న ఔరంగజేబుకి ముడిపెట్టి క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో చరిత్రకి చెదలు పట్టిస్తూ పిచ్చి పిచ్చి ఎలివేషన్లతో సోకాల్డ్ కమర్షియల్ హంగులద్ది మన పవర్ బాబుకి డొల్ల ఎలివేషన్లు పెట్టి తీసిందే ఈ రైస్ మిల్లు. మళ్ళీ దీనికి కూడా పావలా కోడికి అద్దసేరు మసాలా అని 300 కోట్ల బడ్జెట్, అవతారాన్ని మించిన కళాఖండం తీస్తున్నట్లు 5 ఏళ్లకు పైగా షూటింగ్ చేశారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ అయింది. మా బావ బజార్కి వెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడని 5 ఏళ్లకు పైగా షూటింగ్ చేసి కూడా అమీర్పేట్ గ్రాఫిక్స్ పెట్టి రిలీజ్ చేశారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాడని, బయ్యలు లేక సినిమా వాయిదా వేసుకొని సీజీ వర్క్ పెండింగ్ ఉందని వాయిదా వేశామని కలరింగ్ ఇచ్చారు. నిజంగా సీజీ వర్క్ కోసమే అయితే ఇంకో 5 ఏళ్ళు వాయిదా వేసుకోవచ్చు. ఇక అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠమని ఈ రొడ్డకొట్టుడు ట్రైలర్ని తెగ లేపుతోంది వాళ్ళ పిఆర్ టీం. ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు ఎన్ని చేసినా హైప్ రాకపోయేసరికి ఫేక్ పోస్టర్ దించారు. ట్రైలర్ వచ్చిందన్న విషయమే ఎవరికి తెలీదు. అలాంటిది డే 1 48 మిలియన్ వ్యూస్ వచ్చాయని పెయిడ్ వ్యూస్ని ఘనంగా ప్రకటించారు. అంతేకాదు నడిచే కాలు వాగే నోరు ఊరుకున్నవని పుష్ప 2 రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టామని డబ్బాలు కొడుతున్నారు. గతంలో గేమ్ డేంజర్ కూడా ఇలాగే హడావుడి చేశారు. డే 1 186 కోట్లు వచ్చాయని పోస్టర్ దించారు. కానీ రియాలిటీలో చూస్తే లైఫ్ టైం కలెక్షన్స్ కూడా అంత రాలేదు. మ్యాటర్ లేని సినిమాకి సొల్లు కామెంటరీ చేసి భూగోళమన్నయ్యని ఇంకా కామెడీ చేశారు. గేమ్ డేంజర్ పోయిందని ఇప్పుడు ఈ రేంజ్ రోవర్ని పైకి లేపుతున్నారు. ఈ హరోమహరా రైస్ మిల్లుకి అంతకు మించిన హడావుడి చేస్తున్నారు. ట్రైలర్తోనే పుష్ప 2 ట్రైలర్ రికార్డును లేపేశామని తొడలు వాచిపోయేలా కొట్టుకుంటున్నారు. పెయిడ్ వ్యూస్ పెట్టుకొని కూడా తొడలు ఇరగొట్టుకుంటున్నారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్. యూట్యూబ్లో అయితే ఫేక్ వ్యూస్తో ఎలాగోలా మేనేజ్ చేశారు. మరి కలెక్షన్స్? పుష్ప 2 సినిమాని బ్యాన్ చేస్తాం, ఫ్లాప్ చేస్తాం, అల్లు అర్జున్ని ఎక్కేస్తాం, తొక్కేస్తామని నానా హంగామా చేశారు. ట్రోలింగ్ చేశారు, మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు, పైరసీని ఎంకరేజ్ చేశారు. అయితే సీక్వెల్ హైప్ ముందు, అల్లు అర్జున్ స్టార్ పవర్ ముందు అవన్నీ పనిచేయలేదు. ఆ సినిమాకి డే 1 294 కోట్లతో దుమ్ము లేపాడు అల్లు అర్జున్. లాంగ్ రన్లో దాదాపుగా 1800 కోట్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాడు. మరి ఈ కలెక్షన్స్ కొట్టాలంటే పవర్ బాబుతో అయ్యే పనేనా? ఈ హరోమహరా రైస్ మిల్లుకి లైఫ్ టైం కలెక్షన్స్ అన్నీ కలిపినా కూడా పుష్ప 2 డే 1 కలెక్షన్స్తో సమానం కావే. మరి ఇప్పుడు ఎలా? ఒక పని చేయండి. ఎలాగో పెయిడ్ వ్యూస్ పెట్టుకొని 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయని ఫేక్ పోస్టర్ దించారు కదా, నడుము మునిగేదాకానే చలి, నలుగురు వినేదాకానే సిగ్గు అని ఎలాగో ఫేక్ పోస్టర్ దించారు కాబట్టి డే 1 500 కోట్ల పోస్టర్, లాంగ్ రన్కి 3000 కోట్ల పోస్టర్ ముందే కొట్టించి పెట్టుకోండి. ఫేక్ కలెక్షన్స్ మీకు కొత్తేం కాదు కదా, అలవాటే కదా
అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి పెయిడ్ వ్యూస్తో పుష్ప 2ని బీట్ చేసిన పవర్ బాబు పుష్ప 2 కలెక్షన్స్ని బీట్ చేయగలడా? మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.